వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా బ్లాగ్స్. కాఫీ మిషన్ అయితే ఒకటే ఉంది ఈ లాంజ్లో. రియో ఎయిర్పోర్ట్లో 2 లాంజ్లు ఉన్నాయి, కానీ ఒకటి ప్లాజా ప్రీమియం, అది ప్రయారిటీ పాస్కి పనిచేయట్లేదు. అందుకని ఈ లాంజ్కి అయితే వచ్చేసినాము. దీని పేరైతే స్మైల్స్ అని ఏదో ఉంది, టర్మినల్ 2లో ఉంది. సో ఈరోజైతే మనము బ్రెజిల్, ఇక్కడ రియో నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తున్నాం. బ్రెజిల్ అనేది చాలా పెద్ద దేశము. ఇక్కడ కనీసం 23 నుంచి 26 వరకు రాష్ట్రాలు, స్టేట్స్ ఉన్నాయి. సో మనం ఈరోజు ఇంకొక స్టేట్కి వెళ్తున్నాం అనమాట. బాయ్. సో ప్రస్తుతానికైతే నేను ఈరోజు లాటే తాగుదాము. ఇందాక ఒక కాపుచినో తాగిన, ఇప్పుడు ఒక లాటే తాగుదాము. సో అదనమాట. మెషిన్ ఒక్కటే ఉంది, కొంచెం లైన్ అయితే జమ అయింది వెనకాల జనాలు. అట్లానే పెద్ద స్ప్రెడ్ కూడా ఏం లేదు, మనం తినే ఫుడ్ ఏం లేదు, ప్రాపర్ బ్రెజిలియన్ ఫుడ్ అయితే ఉంది. చూపిస్తా మీకు. ఫస్ట్ చీజ్ ఏదో స్టార్ట్ అయింది, ఇది గ్రనోలా అని పెట్టిండి, ఎందుకోసం పెట్టిండో మరి. తర్వాత ఇవేవో మీట్స్ ఉన్నట్టున్నాయి అన్నీ. స్లైస్డ్ హ్యామ్ అంట, స్మోక్డ్ సమోర్టా ఏదో, అది ఏదో చీజ్ మళ్ళీ. తర్వాత ఇదేదో పేస్టు, ఇవన్నీ మెయిన్లీ అంటే స్క్రాంబుల్డ్ ఎగ్స్. ఇవ్వండి వీళ్ళ స్పెషల్, ఇది చీజ్ బ్రెడ్ అంట ఏదో, నేనైతే నోట్లో పెట్టలేకపోయినా. ఇది చికెన్ డ్రమ్ స్టిక్ అంటుండే, ఏదో ఫ్రైడ్ ఐటము. ఇది కూడా బాగాలేదు, నాకైతే నచ్చలేదు. అటు సైడ్ కూడా అవే ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని బ్రెడ్స్ పెట్టిండు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కేక్ విత్ స్ప్రింకిల్స్ అంట. అదేమో కేక్ విత్ గువావా ప్యూరీ అంట, జాంకాయ ప్యూరీ వేసిండు. ఆ లాంజ్ యాక్చువల్లీ ప్లాజా లాంజ్ బాగా అనిపించింది, బట్ మనకు అందులో యాక్సెస్ లేదు కాబట్టి దీంట్లోకి వచ్చేసినాం అనమాట. ఇది చాలా బేసిక్ ఉంది చూస్తుంటే. మళ్ళీ ఇది ఏంటిది, స్మోక్డ్ సమేదో అంట మీట్. ఇక్కడ వస్తే యోగట్ అంటే ఇదేమో మిల్క్. అది మిషను, కాఫీ మిషన్, కాఫీ. పెద్ద మిర్రర్ ఉంది ఇక్కడ చూస్తే డ్రింకులన్నీ ఉన్నాయి. మాల్టేనా, మేడ్ విత్ కాంబినేషన్ క్రీమోజా అండ్ ఏదో మరి అది బ్లాకా, పిప్సీ బ్లాకా, వెరైటీగా ఉంది. ఇదేదో గురానా జీరో అంట దీని పేరు, గురానా అంటార్టికా సోడా లెమోనాడా. అది మొత్తానికి పోర్చుగీసా మజాకా మరి నేర్చేసుకున్నా ఆల్రెడీ. చాలా వింతగా, అంటే నాకు డిఫరెంట్ లాంగ్వేజెస్ సౌండింగ్ భలే అనిపిస్తుంది. అందుకే నాకు దేశాలు తిరగడం అంటే బాగా ఇష్టం, బికాజ్ ఈ లాంగ్వేజ్ భలే అనిపిస్తాయి. నేను ఇవి సీడ కూర్చున్నాం ప్రస్తుతానికైతే. బాబా ఏం చేస్తున్నావు బాబా, ఏం నడుస్తుంది రే ఏంద్రా? థ్యాంక్ యూ బాబా. ఇగో ఏం చేస్తున్నావు? సో ఈ 4 గంటల ఫ్లైట్. ఇప్పుడైతే పొద్దున 4కి లేచినాము.